బార్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్టు మధ్య సిడ్నీ వేదికగా 5వ టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత జట్టు ఓటమి పాలైంది. ఫలితంగా 5 మ్యాచ్ల సిరీస్ను 3-1తో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. సిడ్నీలో జరిగిన మ్యాచ్లో భారత జట్టుకు విజయావకాశాలు ఉన్నప్పటికీ సద్వినియోగం చేసుకోవటంలో ఆటగాళ్లు విఫలమయ్యారు. బ్యాటింగ్ విభాగంలో పూర్తిగా విఫలమయ్యారు. తాజా విజయంతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్కు వెళ్లింది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకున్న విషయం తెలిసిందే. సిడ్నీ టెస్టు ఓటమి తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మీడియా సమావేశంలో హాజరై మాట్లాడారు. ఈ క్రమంలో జట్టులో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ కోహ్లీ రిటైర్మెంట్ గురించి గంభీర్ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో గంభీర్ స్పందిస్తూ, నేను ఏ ఆటగాడి భవిష్యత్తుపై వ్యాఖ్యలు చెయ్యను. అది వారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. వారిలో తపన, నిబద్ధత ఉంటే వారు క్రికెట్ను ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైనవి చేస్తారు. ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను అని గంభీర్ పేర్కొన్నారు. భారత జట్టుకు ఇప్పట్లో టెస్టులు లేవు. జూన్, జూలై నెలలో ఇంగ్లాండ్తో తదుపరి టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. 5 నెలల తర్వాత జట్టు భవిష్యత్తు గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదని గంభీర్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సిడ్నీ టెస్టులో బుమ్రా బౌలింగ్ చేసి ఉంటే ఇండియా గెలిచే అవకాశం ఉండేదని ప్రశ్నకు గంభీర్ స్పందిస్తూ, బుమ్రా ఉండుంటే సిడ్నీ టెస్టులో టీమిండియా గెలిచేదని నేను అనను. కానీ అతడు ఉంటే బాగుండేది. మాకు 5గురు బౌలర్లు ఉన్నారు. మంచి జట్టు ఉంది. ఏ ఒక్కరిపై ఆధారపడం. తొలి ఇన్నింగ్స్ లో 181 కొట్టిన ఆధిక్యం దక్కించుకున్నాం. అయితే రెండో ఇన్నింగ్స్ లో మేము ఆస్ట్రేలియాకు 250 టార్గెట్ ఇచ్చి ఉంటే బాగుండేది అని మొట్టుగా చెప్తాను. అప్పుడు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. భారత్ జట్టు బౌలింగ్, బ్యాటింగ్ 2 విభాగాల్లోనూ మెరుగుపడాల్సి ఉందని గంభీర్ చెప్పుకొచ్చారు. డ్రెస్సింగ్ రూమ్ లో ప్లేయర్ మధ్య విభేదాలు అంటూ వస్తున్న వార్తలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా గంభీర్ మాట్లాడుతూ, డ్రెస్సింగ్ రూమ్ ను సంతోషంగా ఉంచడానికి నేను ప్రతి ఒక్కరితో మాట్లాడతాను. కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్ల నుంచి సుదీర్ఘ అనుభవం ఉన్న ఆటగాడి వరకు అందరితోనూ ఒకే విధంగా ఉంటా. అందరితోనూ నిజాయితీగా ఉంటూ ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తానని గంభీర్ పేర్కొన్నారు. గంభీర్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి